ప్రతిధ్వనికి స్వాగతం. తెలంగాణలో మరోసారి బీసీ కోటా అంశం వేడెక్కింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా కల్పించేందుకు తెచ్చిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఉద్దేశం స్పష్టంగా వెల్లడించింది. అయితే ఇక్కడతో అంతా అయిపోయినట్లేనా? చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయా? ఇంకా ఎదురవబోయే సవాళ్లు మిగిలి ఉన్నాయా? ఒకవైపు ప్రభుత్వం బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ అగ్రాసనం వేస్తామని హామీ ఇస్తోంది. మరోవైపు చూస్తే ఏళ్లుగా కొనసాగుతున్న చట్టపరమైన అడ్డంకులు. ఈ రెండింటి మధ్య తెలంగాణ బీసీ కోటా కోరికలు నెరవేరే సమయం నిజంగానే సమీపించిందా? ప్రస్తుతం అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లుల అమలు వల్ల స్థానిక సంస్థల్లో నాయకత్వం ఎలా మారబోతోంది? బీసీ సమాజం ఆకాంక్షలు నిజం కానున్నాయా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, టీ చిరంజీవులు గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ మేధావుల వేదిక స్థాపక అధ్యక్షులు అండ్ మాజీ ఐఏఎస్ అధికారి కూడా, అలాగే ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, కేయూ జర్నలిజం విభాగం ఆచార్యులు. అందరికీ నమస్తే అండి. చరణ్ గారు, మీతో ప్రారంభిద్దాం. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా బిల్లులకు మరోసారి ఏకగ్రీవంగా జైకొట్టింది తెలంగాణ అసెంబ్లీ. ఇక్కడతో కోటా అమలుకు మార్గం సుగమం అయినట్లేనంటారా? మేడం, ప్రధానంగా నిన్న అసెంబ్లీలో ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే 50% సీలింగ్ ఉందో ఆ సీలింగ్ సంబంధించిన నిబంధన తొలగించే ప్రయత్నంలో భాగంగా 255A 2018 పంచాయతీ యాక్ట్ సవరించే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో మాత్రం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కానీ ఈరోజు గవర్నర్ గారిని కలవడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మంత్రుల బృందం కావచ్చు, సిపిఐ నుంచి నెల్లికటి సత్య గారు రావడం జరిగింది, అదేవిధంగా నారాయణ గారు రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి వివేకానంద గారు రావడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఈరోజు దుమ్మ కొట్టిన పరిస్థితి మనం చూసినాం. అంటే భారతీయ జనతా పార్టీ 2 నాలుగుల దూరంతో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏమో 50% నిబంధనలు ఎత్తేయని చెప్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న నాయకత్వం మాత్రం 50% సీలింగ్ ఎత్తేయడానికి వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే జార్ఖండ్ లో కూడా గతంలో అమిత్ షా గారు ఎలక్షన్ల సందర్భంగా 50% సీలింగ్ ఎత్తేస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చిండు. కేరళలో కూడా ఆర్ఎస్ఎస్ మాట ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 50% నిబంధనను ఎత్తేసే ప్రయత్నంలో భాగంగా బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఏదైతే 50% సీలింగ్ సంబంధించి కావచ్చు రిజర్వేషన్లు పెంచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఆమోదించి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు మాత్రం ఏదైతే 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ పెంచుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తెచ్చినటువంటి 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారు ఆమోదించితే రాష్ట్రపతి గారు పంపితే రాష్ట్రపతి గారు ఆమోదించలేరు. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు ఆమోదం లభించలేదు. వారు కేంద్ర హోంశాఖ న్యాయ సలహా కోరిన మాట వాస్తవం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, చేయాల్సిన ప్రతి అంశంలోనూ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఏ అంశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా చట్టపరంగా గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత 50% నిబంధన తొలగిపోయిన తర్వాత ఖచ్చితంగా 42% ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురైతే కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ అండి. చిరంజీవులు గారు, ఈ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టపరంగా కోటా అమల్లో ఇంకా మిగిలి ఉన్న ప్రక్రియ ఏంటండి? అసలు ఇప్పుడు వీరు 50% ఈ సీలింగ్ ఎత్తివేస్తామనడం, అదేవిధంగా 42% కోటా కల్పిస్తామనడం అనేది కూడా ఇవన్నీ కూడా లీగల్ ఛాలెంజెస్ తో ముడిపడ్డటువంటి అంశాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 50% సీలింగ్ కోటా ఎత్తివేసే అధికారం లేదు. ఇంతకుముందు మాట్లాడినటువంటి చరణ్ గారు ఏమన్నారంటే 285A పంచాయతీరాజ్ చట్టంలో 50% సీలింగ్ తొలగిస్తున్నామని. అసలు ఆ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు అప్పుడున్న ప్రభుత్వం 34% రిజర్వేషన్ బీసీలకు ఆ చట్టంలో కల్పించింది. ఆ చట్టాన్ని కల్పిస్తూ అందులో జీవో 396 అని ఒక జీవో ఇష్యూ చేశారు జూన్ 2018లో. అందులో 34% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టు ఏమన్నదంటే కృష్ణమూర్తి కేసు 2010లో, అదేవిధంగా ఇది 2010 కేసు. కృష్ణమూర్తి కేసులో 50% సీలింగ్ దాటద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ లోకల్ బాడీకి సంబంధించి కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి మీరు 34% బీసీలో కల్పించేస్తే ఎస్సీ ఎస్టీలకు 28% అంటే మొత్తం కలిపితే
దాదాపు 62% రిజర్వేషన్ అవుతుంది కాబట్టి అది చెల్లదు. మీరు ఇమీడియట్ గా 50% లోపల మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా తక్షణమే మీరు మీ పిటిషన్ విత్డ్రా చేసుకోండి, లేకుంటే రిజర్వేషన్స్ బీసీలకు లేకుండానే ఎన్నికలు జరపాల్సి వస్తుందని చెప్తే అప్పుడు ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 2018లో ఆర్డినెన్స్ ఇచ్చి 50% రిజర్వేషన్కి లోబడి బీసీలకు 22%, 23% ఇస్తూ జరిపింది. అప్పుడు ఆ ఆర్డినెన్స్ ను రెగ్యులరైజ్ చేసుకోవడానికి 2019 మార్చిలో ఈ సెక్షన్ 285A ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 50% సీలింగ్ ఎత్తేసి రిజర్వేషన్ పెంచే అధికారం లేదు. వాస్తవానికి ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు 10 రాష్ట్రాలు జీవో ద్వారా 50% సీలింగ్ ను దాటి రిజర్వేషన్స్ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కలిపి ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తే ప్రతి సందర్భంలో కోర్టులు కొట్టేసింది. 10 రాష్ట్రాలు ఏంటంటే మొట్టమొదట ఈ రిజర్వేషన్ కు 50% సీలింగ్ అనేది ఎంఆర్ బాలాజీ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో 1962 సుప్రీంకోర్టు ఏంటంటే 50% సీలింగ్ విధించడం జరిగింది. ఆ సీలింగ్ కు లోబడి మన రాష్ట్రంలో కూడా అనంతరామన్ కమిషన్ 1971లో 50% రిజర్వేషన్ కు లోబడి ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5 పోతే మిగతాది బీసీలకు 30% యాక్చువల్ వాళ్ళు రికమెండ్ చేశారు. చేస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగే మీరు చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము కులగణన చేసినాం, ఎంపరికల్ డాటా మా దగ్గర ఉంది కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డదని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పారు. కానీ మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు కులగణన చేసిన తర్వాత ఆ కులగణన లిస్టును పబ్లిష్ కూడా చేశారు బీహార్లో, ఇక్కడ పబ్లిష్ కూడా కాలేదు. చేసిన తర్వాత రిజర్వేషన్ ను 65%కు తీసుకెళ్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది 2024. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎంపరికల్ ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర కంటెంపరీస్ డాటా ఉంది, అంతా ఉన్నప్పటికీ కూడా కోర్టులో 50% సీలింగ్ దాటడాన్ని ఒప్పుకోవడం లేదు. సో అది బీహార్లో ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇక మీరు పోతే బీహార్ ఉంది, నేను 10 స్టేట్లు చెప్పగలను. బీహార్ ఉంది, అయిపోయింది. ఇప్పుడు ఒడిశా వచ్చి మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో మరాఠాలను చేర్పించి రిజర్వేషన్ పెంచితే 20 కోట్లు కోర్టులు కొట్టేసినాయి. అట్లానే ఒడిశా ఉంది. ఒడిశాలో కూడా ఎడ్యుకేషన్ లోకల్ బాడీస్ లో పెడితే ఒడిశాలో కొట్టేశారు. ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్ లో కూడా హైకోర్టు స్టక్ డౌన్ చేసింది 50% దాటి పెడితే. రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ లో గుజ్జర్స్ ను కలిపి 50% దాటి సీలింగ్ ఇచ్చారు, వాళ్ళకి 5% ఇస్తే కోర్టు కొట్టేసింది. హర్యానా ఉంది. హర్యానాలో జాట్లను పెట్టారు, కోర్టులు కొట్టేసినాయి. తర్వాత ఎంపీ ఉంది. ఎంపీలో కూడా బీసీల రిజర్వేషన్ 14 to 27% పెంచితే కోర్టు కొట్టేసింది. సో ఈ విధంగా భారతదేశంలో ఏ స్టేట్ లో కూడా జీవో ద్వారా బియాండ్ 50% దాటి రిజర్వేషన్లు అమలు కాలేదు. భారతదేశంలో ఏకైక రాష్ట్రం తమిళనాడు. వాళ్ళు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకున్నారు, వాళ్ళ రాజ్యాంగ సవరణ చేయించుకున్నారు. 76వ రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల వాళ్ళు 94 నుంచి ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్ ను బీసీలకు 50%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1%, 69% వాళ్ళు అమలు చేస్తున్నారు. సో మేము మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరినామంటే మీరు 9th షెడ్యూల్లో పెట్టండి. 9th షెడ్యూల్లో పెట్టడానికి మీకు కేంద్రం సహకారం అవసరం. సో అందుకొరకే ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలవండి. ఆ తర్వాత ఈ అఖిలపక్షంలో ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు నివృత్తి చేయండి. వాళ్ళందరినీ తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళండి. జయలలిత చేసింది అదే కదా. తమిళనాడులో 5 సార్లు అఖిలపక్ష సమావేశాలు పెట్టి వాళ్ళకి డౌట్లు ఉన్నాయి అన్ని తీసేసి ఆ తర్వాత ఢిల్లీకి ఆమె ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చొని ఆ బిల్లు పాస్ చేయించుకొని కానీ మళ్ళీ తిరిగి చెన్నైకి రాలేదు. సో మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతుందంటే మీరు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించండి, వాళ్ళకున్న డౌట్స్ పెట్టండి. ఇప్పుడు బీజేపీ ఉన్నారు, వాళ్ళు ముస్లిం లీగ్లో ఉన్నారు కాబట్టి మేము ఆపోజ్ చేస్తామని అంటుంది. సో మనం క్లారిటీగా చెప్పొచ్చు కదా ముస్లింలకు సంబంధించి. అది చెప్పడానికి ప్రయత్నం లేదు. సో అక్కడ పోయి కేంద్రంలో ప్రధానమంత్రిని 5 సార్లు లేఖలు రాసిన వారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే మీరు అఖిలపక్ష సమావేశాలు పెట్టుకుని వాళ్ళందరినీ సంతకాలు పెట్టి మీరు అపాయింట్మెంట్ అడుగుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో మీరు ఆ ప్రయత్నం చేస్తలే. కానీ జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నాలు చేస్తాం. ఆ ధర్నాలతో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలంటే వాళ్ళు దిగి వచ్చే పరిస్థితి లేదు. మీరు తమిళనాడులో 39 మంది పార్లమెంట్ సభ్యులతో, లోక్సభ సభ్యులతో ఆ రోజు జయలలిత 76వ రాజ్యాంగ సవరణ చేయించుకుని 9th షెడ్యూల్లో పెట్టించుకుంది. ఇక్కడ మీకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమికి
37 పార్టీలు 235 ఇండి కూటమికి సభ్యుల సంఖ్య ఉంది. మరి ప్రెషర్ పెడితే ఎందుకు రాదు? మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఏ ఒక్క రోజు కూడా విత్ ఇన్ ద పార్లమెంట్ లో బయట ఏదో నలుగురు ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాం. సో ఒక 4-5 బయట ప్లే కార్డులు పెట్టుకొని మాట్లాడారే కానీ పార్లమెంట్ లో ఎవరు రేజ్ చేయలేరు. రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా కంకణం కట్టుకొని సామాజిక న్యాయము 50% సీలింగ్ బద్దలు కొడతాం, గోడలు బద్దలు కొడతాం అని చెప్పిన ఆ వ్యక్తి కూడా పార్లమెంట్ లో రేజ్ చేయలేదు. మరి ఎట్లా వస్తుందండి? సో ఇక మేము బీజేపీ గురించి నేను నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడతాను. సో వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం మేము ఏ ఒక్క పార్టీకి మేము ఫేవర్ లేదు, మేము ఎగనెస్ట్ కాదు. 3 పార్టీలు ఆధిపత్య కులాల అగ్ర కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకు తెలుసు అంతర్గతంగా ఎట్టి పరిస్థితుల్లో ఇవి కోట్లు కొట్టేస్తాయి. మన తరఫున మనం ఏదో చేసినట్టు ఉంటే చాలు కాబట్టి కోట్లను విలీనం చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పాత లెక్కలు 22%, 23% అమలు అవుతుంది. అదే వాళ్ళకి తెలుసు. ఆ ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఏదో బీసీలకు చేస్తున్నట్టు నటిస్తున్నారు తప్ప వాళ్ళ ఎవరిలో కూడా సిద్ధశుద్ధి లేదని చెప్పగలం. రైట్ సార్. సంగన్ గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, చర్యలు చేపడుతుందనే కాదు, కొన్నేళ్లుగా ఈ బీసీ కోటా పెంపు ప్రధాన రాజకీయ అంశంగా ఉంది. అంటే ఇది ఎందుకు ఇంత ప్రాధాన్యం సంతరించుకుందంటారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు మరియు ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్స్కు కొంత ముందు చూపుతోటి కావచ్చు, సరే పార్టీ అవసరానికి కావచ్చు, ఏదైనప్పటికీ కొంత ప్రయత్నం అయితే ముమ్మరం చేసే దాంట్లో కులగణనతో 50 రోజుల పాటు కులగణన చేసి మంత్రిమండలిలో తీర్మానం చేసి అసెంబ్లీ వేదికగా మరి తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి మరి పంపిస్తే అక్కడ మరి 9వ షెడ్యూల్లో మరి బీజేపీ చేర్చే విషయంలో కూడా కొంత తారాసమునికి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు పలుమార్లు 9వ షెడ్యూల్లో ఎట్లా పెడతారు అనే దాని మీద కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఏంటంటే 9వ షెడ్యూల్లో పెట్టడానికి గతంలో తమిళనాడు ప్రభుత్వంలో జయలలిత మరి నాడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహారావు ఆయనలో కొంత చొరవ తీసుకొని పెట్టి పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే బిఫోర్ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు ముందు కులగణన అసలు కులగణనకే దిక్కులేనటువంటి పరిస్థితిలో జనగణన నోడ్చుకోనటువంటి పరిస్థితిలో మేము కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏదేమైనప్పటికీ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసినా మరి కొంత రాహుల్ చొరవతోటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు కులగణన చేపించి దాన్ని కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వాస్తవంగా కులగణన చేయకుండా లేకపోతే ఇక్కడ మనకి బిల్లు ఇప్పుడు ఆర్డినెన్స్ కొరకు కావచ్చు, 9వ షెడ్యూల్ కొరకు కావచ్చు, ఒక ప్రయత్నం చేయకుండా స్థానిక సంస్థలో పోవాలని కొంత కాంగ్రెస్ ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ మనకు తిరుగుబాటు ఎదురవుతుందనే భయం కూడా వాళ్ళని వెంటాడి దీనికి కట్టుబడి ఉండాలనే దాని మీద ఒక ప్రయత్నం చేయడం మాత్రం మనం స్వాగతించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే కాకపోతే ఇప్పుడు మనకు పెద్దలు చిరంజీవి సార్ చెప్పినట్టు ఒక ప్రయత్నము చేసుకుంటా పోతూ ఉన్నారు. కానీ దీనికి ఇక్కడ గల్లీలో ఒక రాజకీయాలు, ఢిల్లీలో ఒక రాజకీయాలు అన్నట్టు ఇక్కడ జరిగినటువంటి బీజేపీ స్టేట్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ నాయకులు మాత్రమే ఇక్కడ మద్దతు తెలిపారు. అక్కడికి పోతే అసలు కనీసం దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి గత దాదాపుగా 4 నెలలు పక్కవ వారేసి దాన్ని ఇది చేస్తే 3 నెలల తర్వాత కానీ ఆర్డినెన్స్కు ఒక రికమెండ్ చేసినటువంటి పరిస్థితి, మంత్రిమండలి రికమెండ్ చేస్తే అది కూడా గవర్నరు రాజ్భవన్ వేదికగా చేయాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ దాన్ని కూడా రాష్ట్రపతికి పంపడము, ఇది కొంత అంటే బీజేపీ గైడ్లైన్స్లోనే కొంత బీసీలకు మరి అన్యాయం చేసే పరిస్థితి, లేకపోతే ఆ క్రెడిట్ మేమే సంపాదించుకోవాలనే పరిస్థితి ఏదో ఒక ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఒక్కటి మనము బీజేపీని ఎక్కడ అభినందించాలంటే కులగణనకు అసలు ఇప్పుడు చేయమని చెప్పినటువంటి పరిస్థితిలో ఏప్రిల్ 2వ తారీఖు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అక్కడ జంతర్ మంతర్ వేదికగా ఎక్కడైతే ధర్నాకు దిగిరో దానికి కొంత బీజేపీ మరి ఇదంతా ఏదో కాంగ్రెస్కు క్రెడిట్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము డెఫినెట్గా ఈ నిర్ణయం తీసుకోవాలని
కొంత నిర్ణయం తీసుకొని కులగణనకైతే ప్రామిస్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటిది అంటే రాజకీయాలకు పోకుండా మీరు ఇప్పుడు కనీసం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో 9వ షెడ్యూల్ లేనిదైతే మనకు పెట్టి చట్టబద్ధత కల్పిస్తే తప్ప రిజర్వేషన్స్ అది వచ్చే అవకాశం లేదు. కనీసం ఈ స్థానిక సంస్థల్లో కూడా మరి రావాలంటే మరి మనకు ఇంతకుముందు మిగతా స్టేట్లలో జరిగినటువంటి తీరును చూసినాం, బీహార్ లాంటి స్టేట్ ఇష్యూ చూసినాం. తర్వాత అంతకుముందు మహారాష్ట్ర ఇప్పుడు మనకు వికాస్ కిషన్ రావు గవాలికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసినాం. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసుకొని దాని సూచన మేరకు మీరు ఆ డాక్యుమెంటేషన్ కనుక చేసి మీరు కొంత అంటే బలంగా నిరూపించి ముందుకు పోగలిగితే మేము దానికి సపోర్ట్ చేస్తామనే పద్ధతిలో చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. అయితే ఆ సందర్భాన్ని మరి ఇప్పుడు అందరికీ తెలుసు ఏది జీవో వస్తే జీవో నిలవది లేకపోతే ఇంకేదో జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ బీసీలకు ఇప్పుడు 42% విషయంలో అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నామని శాసనసభ వేదికగా ప్రకటించినప్పుడు ఇప్పుడు ఎవరు కోర్టుకు పోయినా కూడా దాన్ని నిలదీయాల్సినటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు ఉన్నది. ఆ పద్ధతిలో మనకు వీళ్ళు 42% ఏదో భిక్షం వెతుక్కోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ చట్టము 18 ప్రకారం చూస్తే 285(a)లో మరి 50% కట్ ఆఫ్ ఏదైతే దాటొద్దని కేసీఆర్ గారు మరి ఏదైతే 34 నుంచి 23 తీసుకొచ్చిన సందర్భాన్ని చూస్తే మనము ఎంపీటీసీలలో సర్పంచ్లలో మనము రిజర్వేషన్స్ కంటే ఎక్కువ జనరల్ స్థానాలలో సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఎక్కడ పనిచేసినాయి అంటే 32 జడ్పీలకు 7 జడ్పీలు బీసీలకు వచ్చినాయి. అంటే ఒక 23% అక్కడ మాత్రం మనం రీచ్ అయినాం. కానీ మిగతాది కూడా ఎక్కువనే రీచ్ అయినాం. ఇప్పుడు 42% మనకు ఏదంటే మనకు ఒక హక్కులాగా భావిస్తున్నాం తప్ప మనం జనరల్ స్థానాలలో గెలిచేటువంటి పరిస్థితిలో బీసీలలో చైతన్యం వచ్చింది. ఆ పద్ధతిలో ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరము మరి అన్ని పార్టీలకు ఉన్నది. కానీ ఇక్కడ అన్ని పార్టీలు చేసేది ఏంటంటే ఓటు బ్యాంకుగానే చూస్తూ ఉన్నారు. బీసీలను ఓట్లు వేయడానికే వాడుకుంటున్నారు కానీ వారి చిత్తశుద్ధి అవపడతలేదు. మరి నేను బీజేపీ అసెంబ్లీ వేదికగా మద్దతు తెలిపింది. ఇవాళ గవర్నర్ కలిసే విషయంలో మరి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఏమైనప్పటికీ కూడా ఈ నిర్ణయానికి అన్ని పార్టీలు, చిన్న చితక పార్టీలు, జాతీయ పార్టీలకు అన్నీ కూడా కొంత ఎందుకంటే లేకపోతే వాళ్ళు మద్దతు తెలిపకపోతే భవిష్యత్తులో బీసీలు బొందబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సరే ఒక ముందుకు తీసుకెళ్తా ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నంలో అన్ని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా వెంట ఉండి మన బీసీలను బట్టి ఏదో కొంగ జపం చేసుడు కాకుండా కొంత మద్దతు తెలిపి రేపు ఎలాంటి ఇష్యూ న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా చూసే బాధ్యత అన్ని పార్టీలపై మనం చేస్తున్నాం. చరణ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన రీతిలో 42% కోటా అమల్లోకి వస్తే స్థానిక సంస్థల్లో నాయకత్వంలో ఎలాంటి మార్పులు చూస్తామంటారు? మేడం, ప్రధానంగా సమైక్య రాష్ట్రంలో 34% ఉన్న రిజర్వేషన్ను 23% తగ్గించడంతో ప్రధానంగా 13,879 మంది బీసీలకు రకరకాల అవకాశాలు కోల్పోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి కాబట్టి మొత్తం ప్రధానంగా 27,758 మంది బీసీ నాయకత్వానికి ఆనాడు రిజర్వేషన్ తక్కువ చేయడంతో ప్రధానంగా నష్టం జరిగింది. ఈ రోజు 23% నుంచి 42% చేయడంతో 23,973 మందికి ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము అన్ని రకాల అవకాశాలను బీసీలకు అందిపట్టే ప్రయత్నంలో భాగంగా ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకోకుండా ఖచ్చితంగా రేపు కోర్టులలో వివాదాలు వచ్చినప్పుడు కూడా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో 50% మించవద్దని నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన సంబంధించి అదైతే 285(a) సవరిస్తూనే 2000 పంచాయతీ యాక్ట్ కావచ్చు, అదే ఇందిరా సహాని కేసు కావచ్చు, అదే కాకుండా ఇక్కడ ఏదైతే రామ్ సింగ్ జాట్ కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంటే వాళ్ళు వెనుకబడమని చెప్పేసి వాళ్ళ కాళ్ళు నిర్ధారించుకుంటే సరిపోదు, ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక నిబంధనలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తాం, ఒక్కొక్క నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని
70% అని నిబంధన పెట్టుకున్నప్పుడు అందులో రాష్ట్రంలో 56% బీసీలు అనుకోండి, ఆ నియోజకవర్గంలో దాదాపు 80% బీసీలు ఉన్నట్టు నిర్ధారణ అయితే ఖచ్చితంగా అది బీసీలు సంబంధించినటువంటి ఎక్కువ ఎంపీసీలు కావచ్చు, జడ్పీసీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకున్నది ఖచ్చితంగా కోర్టులలో కూడా వీగిపోకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు కావచ్చు, రామ్ సింగ్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అదే కాకుండా మధ్యప్రదేశ్ లో ఒక గ్రామాన్ని ఇంటిగా తీసుకున్నప్పుడు అందులో 60% బీసీలు ఉన్నారని చెప్పేసి నిర్ధారణకు వచ్చినప్పుడు 56% నిబంధన పెట్టుకున్నప్పుడు 60% ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక పరిస్థితుల్లో బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నార్థన్ స్టేట్లలో కూడా అదే కొనసాగుతా ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తే ఏ ఉద్యోగం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తూ న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ ఆల్రెడీ కోర్టులలో కూడా కేవేట్లు దాఖలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీల సంబంధించిన రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. ఇక్కడ 56% తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఉంటే 42% మీరు ఎందుకు ఇచ్చారని చెప్పి చాలా స్పష్టంగా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఏదైతే మండల కమిషన్ సిఫార్సులో కూడా చాలా స్పష్టంగా 52% బీసీలు అని చెప్పేసి దేశవ్యాప్తంగా నిర్ధారణకు వచ్చినప్పుడు ఆనాడు రిజర్వేషన్ ఇచ్చింది మాత్రం 25% మాత్రమే. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఏదైతే వెనుకబాటుతనం కావచ్చు, న్యూమరికల్ డేటా కావచ్చు, అదే కాకుండా అదే ఒక యూనిట్ గా ఏదైతే గ్రామం కావచ్చు లేదా కాన్స్టెన్స్ కావచ్చు, మండలం యూనిట్ గా తీసుకున్నప్పుడు అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయినప్పుడు మాత్రమే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి న్యాయ నిపుణులంతా కూడా ఆ దిశగా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 23%, 42% ఏదైతే జీవో ఉందో దాని ద్వారా బీసీ సమాజానికి పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం. కాబట్టి అన్ని పార్టీలను కూడా అసెంబ్లీలో సహకరించినప్పటికీ కూడా ఓన్లీ గవర్నర్ గారికి మాత్రం భారతీయ జనతా పార్టీ రాలేదు. కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తూనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి జాతీయ స్థాయిలో జనగణలో కులగణన చేయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేయనని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగణన చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా జనగణలో కులగణన చేస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో 9th షెడ్యూల్ కావచ్చు, బీసీల సంబంధించిన రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, ఎన్డీఏ మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ముందుకు పోతుంది. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర మన ధర్నా చేస్తే 50 మంది ఎంపీలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అంతా కూడా వచ్చి మద్దతు ప్రకటించే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా బీసీల సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ఏ అవకాశాన్ని కూడా వాడుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు తలపెట్టిన యజ్ఞంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా మమేకమయ్యారు, పార్టీలంతా కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ స్ఫూర్తినే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకునే ప్రయత్నాలు భాగంగా ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం రాజకీయం చేసే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దగ్గర డేటా ఉన్నది. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి న్యాయ చిక్కులు ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా ఒక న్యాయ విభాగం కూడా పనిచేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రైట్ సార్. చిరంజీవి గారు, ఇప్పటికే ఇటు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన వేర్వేరు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అంటే మరి వాటి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయంటే రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ రికమెండేషన్స్ పైన ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కేంద్ర కేబినెట్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం పాజిటివ్ గా వారు ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి అది ఆమోదింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసి రాష్ట్రపతికి ఒక డైరెక్షన్ తీసుకోవాలని అన్నారు. బట్ దట్ లోకల్ స్టాండ్ అయి ఉండదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో ఉంది. ఎందుకంటే 3 నెలల కంటే మించి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఏ ఫైల్ పెండింగ్ లో పెట్టకూడదు అనేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంక్లూడ్ అయినట్టు వార్తలు చూడడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఒక డైరెక్షన్, అది వస్తుంది, అది ఒక ఇష్యూ. ఒకవేళ వస్తుందా లేదా, కోర్టు ఎట్లా అభిప్రాయపడుతుంది వేరే ఇష్యూ. బట్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇవాళ ఇష్యూ పెండింగ్ లో ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీ వాళ్ళు, అందులో ముస్లిమ్స్ కలిపి ఉన్నారు కాబట్టి మేము దాన్ని ఆమోదించమంటారు. అసెంబ్లీలోనేమో మేము దానికి సై అంటారు. సో ఇది ద్వంద్వ ప్రమాణాలు వల్లే. ఒకటి బయటకు వచ్చిన తర్వాత ముస్లిమ్స్, మరి ముస్లిమ్స్ గురించి మీరు అన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లిమ్స్ ఇప్పుడు ఎవరైతే అగ్రకులాల్లో ఉన్న ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారా లేదా, అది ప్రశ్న. ఒకటి, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎంత స్పీడ్ గా తీసుకొచ్చారంటే భారతదేశంలో ఏ చట్టం కూడా అంత స్పీడ్ గా ఇంప్లిమెంట్ కాలేదు.
వాళ్ళు 2019లో ఎప్పుడో మూలపడ్డటువంటి మేజర్ సిన్హా కమిటీ రిపోర్టు బయటకు తీసి దుమ్ము దులిపి 2019 జనవరి 7 రోజు క్యాబినెట్, 8 లోక్సభ, 9 రాజ్యసభ, 12 రోజు రాష్ట్రపతి ఆమోదం, అదే రోజు గజెట్ పబ్లికేషన్, 14వ తారీఖు నుంచి భారతదేశం అంతా అమలు. ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళ 103rd అమెండ్మెంట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఆఫ్ 10% రిజర్వేషన్ అని పెట్టారు. కానీ దేశవ్యాప్తంగా యూనిఫామ్ గా 10% రిజర్వేషన్. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని దేశంలో ఏ ఒక్క వర్గం కూడా ధర్నాలు కానీ, రాస్తా రోకోలు కానీ, ఆమరణ నిరాహార దీక్షలు కానీ ఎవరు చేయలేదు. కానీ అగ్రకుల ఆధిపత్య కుల పార్టీలు వాళ్ళ మనుషులకు సర్వ్ చేయలేవు కాబట్టి వాళ్ళు టకీమని తీసుకొచ్చినారు. చెప్పా చేయకుండా వారం రోజులలో అమలు చేసినారు. పార్లమెంట్ లో అన్ని పార్టీలు అగ్రీ చేసినాయి ఎక్సెప్ట్ ద్రవిడియన్ పార్టీస్. అండ్ ఆ తర్వాత ఉన్నటువంటి బీహార్ కానీ, తర్వాత యూపీలో ఉన్నటువంటి బీసీల పార్టీలు. రాజ్యసభలో కనీసం అక్కడ 5 అబ్జెక్షన్స్ సవరణలు దాంట్లో పెట్టారు. పెట్టేసి దీన్ని ఒక సెలెక్ట్ కమిటీకి పంపుదామంటే కూడా ఒప్పుకోలేదు. టకీమన్ ఆ రోజు రాజ్యసభలో మెజార్టీ ఉంది కాబట్టి పాస్ చేసేసినారు. వాస్తవానికి మేజర్ సిన్హా కమిటీ అనే కమిటీ అలా ఎక్కడ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు రాయలేదు. ఒకటి. రెండవది, వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారం కూడా జనాభా ఎంత అంటే ఆ రోజుకు ఎన్ఎస్ఎస్ 61st రౌండ్ జనాభా వాళ్ళు తీసుకున్నారు 2004, 2005. దాంట్లో భారతదేశంలో 31.2% వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఓసీల పాపులేషన్ అంటే ఈ ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ 5.85% వాళ్ళు ఎస్టిమేట్ చేసి 5.85 crore. అది దాదాపుగా 5.5% కంటే ఎక్కువ రాదు. అంటే 5.5 లేదా 6 వేసుకోండి. ఈ 6% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ ఇస్తారు. దేశం అంతా యూనిఫామ్ గా అప్లికబుల్ చేస్తారు. సో ఇది ఇవాళ ఉన్నటువంటి సామాజిక న్యాయం. ఒకవైపు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎంత ఉందో అంత వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇస్తారు. జనాభా దామాషా ప్రకారం లేని అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు 6% ఉంటే 10% ఇస్తారు. మరి కేంద్రంలో 52% మండల కమిషన్ ఇచ్చినప్పుడు మరి మాకెందుకు 27% ఇస్తారు కేంద్రంలో? ప్రశ్నిస్తున్నాం. సో ఇవాళ కేంద్రం ఒక పాజిటివ్ వ్యూ తీసుకుంటే గానీ ఇది ముందుకు రాదు. ఆ తర్వాత కోర్టులు మళ్ళీ అదే చెప్తాయి. 10% ఈడబ్ల్యూఎస్ అయితే చట్టబద్ధత వస్తుంది, ఏ కోర్టు స్టే ఇవ్వదు. కానీ బీసీలకు వచ్చేస్తే అన్ని కోర్టులు స్టే ఇస్తాయి. అన్ని దగ్గర కూడా హర్డిల్స్ క్రియేట్ చేస్తాయి. రైట్ సార్. శంకర్ గారు, మరి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా ఉన్నామనే చెప్తున్నాయి. అయినా కూడా మరి ఇన్నేళ్లుగా విషయం ఎందుకింత జటిలమైందంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన రాజకీయాలు అయితే ఉన్నది, దేశంలో ఉన్నటువంటి పార్టీలు అయితే ఉన్నది. ఒళ్ళంతా విషయమే. కానీ మన ఓట్లు కావాల్సినటువంటి పరిస్థితి తోటి ఇలా కులగణనకు తలొగ్గినటువంటి పరిస్థితి. బీజేపీ కావచ్చు, ఈరోజు సామాజిక న్యాయం పేరు మీద మరి భుజాన వేసుకున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు 78 ఏళ్ళ మరి స్వతంత్ర భారతంలో మీ బీసీల పరిస్థితి ఏంది, బీసీల మేమెంతో మాకంత నినాదం ఎందుకు అడుగుపెట్టింది అనే దాని మీద మనం చూస్తే ఎప్పుడు కూడా మరి మండల కమిషన్ నుంచి కూడా మండల కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాక 10 ఏళ్ళు దొక్కిపెట్టిండ్రు. దాని తర్వాత వీపీ సింగ్ వచ్చినటువంటి పరిస్థితి, రిజర్వేషన్స్ అమలు చేస్తే ఇప్పటికీ ఉన్నత ఉద్యోగాలలో నీకు హైయెస్ట్ పొజిషన్లు ఉన్న వాళ్ళు మనకు 6 to 10% కూడా ఇప్పటికి 27 మనకు % రిజర్వేషన్స్ పేరుకే ఉన్నా కూడా ఏదో కారణం చేత మనం సెలెక్ట్ చేసి చేయని పరిస్థితి, ఒక 10% కూడా లేనటువంటి పరిస్థితి మరి రిజర్వేషన్స్. అంటే ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీస్ అటువంటి దాంట్లో మనకు ఏదో కాజ్ తోటి చూపెట్టి ఒక 3 సార్లు మనం రిజెక్ట్ చేసి ఏదో వాళ్ళకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయట్లేదని 3 సార్లు అది రిజెక్ట్ చేసి మళ్ళీ అది ఓపెన్కి పంపుతున్నటువంటి పరిస్థితిలో ఈ దేశమంతా ఈ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరగడం వల్ల మనకు 10% కూడా రీచ్ కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి మనకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ మన మీద ప్రేమతోటి కంటే మనకు దాన్ని ఇప్పుడు అది ఏదంటే ఎవరు ఓన్ చేసుకోవాలనే దాని కొరకు పిల్లికి గంట ఎవరు కట్టాలనే దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ అయితే ముందుకు వచ్చి కట్టింది. కానీ ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్కు పోతుందేమో అనే భయంతో అలా బీజేపీ జంకుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అవపడతా ఉన్నది. ఎందుకంటే సారు చెప్పిండు
చిరంజీవి సార్ ఈడబ్ల్యూఎస్కు 50% పరిమితికి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు అవపడలేదా? ఇప్పుడు ఆడ 6% కూడా లేనటువంటి కులాలకు 10% ఇస్తే ఆ 10%లో ఇవాళ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? 10% అంతా కూడా అగ్రవర్ణాలలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే, పేదలకు కాదు, అందులో కూడా పేదలకు కాదు ఉపయోగపడేది, ఆ పేదలకు ఉపయోగపడే పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఇవాళ మొత్తానికి వాళ్ళు అనుకున్నది చేసారు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ కూడా 2018లో జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు ఈ 50% కట్ ఆఫ్కు ఓకే కేసీఆర్ గారు దాన్ని మంచిగానే 50% దాటద్దు అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో అయ్యండి. మరి ఈడబ్ల్యూఎస్ అమలు విషయంలో ఎందుకు ఫాలో కాలేదు అనేది మా ప్రశ్న. మరి అక్కడ అంటే అందరూ అగ్రవర్ణాలందరూ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో అందరూ ఏ పార్టీలో ఉన్నా ఏకమయ్యే పరిస్థితి ఉన్నది. ఇక్కడ బీసీల కాడికి వస్తే మా బీసీ నాయకులను కూడా వాళ్ళు అంటే చెప్పు చేతుల్లో ఉంచుకొని వాళ్ళు ఇక్కడ మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో కొంత సత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. నేను అసెంబ్లీ వేదిక చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, పొన్నం ప్రభాకర్ మీద గంగుల కమలాకర్ విరుచుకపడే తీరు, గంగుల కమలాకర్ మీద పట్టే మేము ఏమైనా ఇప్పుడు మేము కొట్టుకోవాలి, పబ్లిక్ చూడాలి, దాన్ని ఆనందపడాలి, మాకు రావాల్సినటువంటి అంటే ఇది ఒక పని అంటే అనవసరం. ఇప్పుడు నిజంగా బీసీ ఇష్యూ జరిగినప్పుడు గంగుల కమలాకర్ సహకరించాలి. మేము చచ్చిపోయిన బర్రె పలిపోయిన పుట్టెడు పాలు ఇచ్చిందని మేము ఇప్పుడు బీసీ కమిషన్ గురించి అనేది సభలో చెప్తా ఉన్నాడు. అసలు అవసరమే లేదు అక్కడ సందర్భం. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మొదటి నుంచి కూడా ఏది ఉన్నా కూడా ఇప్పుడు బీసీలకు వచ్చినటువంటి చైతన్యం చూసి కొంత జంకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అన్ని పార్టీలు లోపల బొడ్ల కత్తులు పెట్టుకొని మీదికి మనకు అభినందనలు చెప్తా ఉన్నారు, శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. కానీ ఆ చిత్తశుద్ధిని చివరి వరకు చాటుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పద్ధతిలో ముందుకు పోతే డెఫినెట్గా మనము ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ వచ్చేది ఉద్యోగ విద్యా విషయంలో కాదు, పొలిటికల్ రిజర్వేషన్స్ కానీ ఇంత రాదంతం జరిగితే రేపు 9వ ఇప్పుడు మనం ఇక్కడి కనుక ఈ జీవోను మనం ప్రొటెక్ట్ చేసుకొని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఏ పద్ధతిలో ఉండాలో మరి చిరంజీవి సార్ లాంటి వాళ్ళు కొంత గైడ్ చేసుకుంటూ పోయి ఇప్పుడు ఎందుకంటే అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నప్పుడు కోర్టు పేషేనే ఉండదు కదా, కోర్టు అవసరమే రాదు. కోర్టులో ఎవరైనా వేస్తే వారి ఇంటికి పోయి వారి కాలాన్ని బట్టి గుంజేటువంటి పరిస్థితి బీసీ సంఘాల నాయకులందరికీ రావాలి. అందులో మనం డెఫినెట్గా మనం పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎట్లాగో తమాషా చూసే పరిస్థితి ఉంటుంది. కానీ మనమే లీడ్ తీసుకొని కొంత ముందుకు పోయి దాన్ని నివారించి మనము ఈ రిజర్వేషన్స్ను ఎంజాయ్ చేసే పద్ధతిలో పోవాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే మన బండి సంజయ్ అయితే ముస్లిమ్స్ లేకపోతే మేము చేపిస్తా అంటాడు. నీకు గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ బీజేపీ ఇవ్వలేదా? 10%లో నీకు ముస్లిమ్స్ లేరా? ఈ పద్ధతిలో ఏంటంటే ఇదంతా అంటే కప్పిపుచ్చుకోవడానికి మిస్గైడ్ చేయడానికి కొంత వాళ్ళు అవకాశవాదంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చిత్తశుద్ధి ఇప్పుడు బీసీ నాయకులు ఇప్పుడు మీరు సహాయం చేయకుండా పర్వాలేదు కానీ అన్యాయం చేసే పరిస్థితి రాకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో అన్ని పార్టీలు కొంత చొరవ చూపితే డెఫినెట్గా మనము మన కళను స్వప్నం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. చరణ్ గారు, రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెలాఖరులోపు నిర్వహించాలని హైకోర్టు డెడ్లైన్ పెట్టింది. మరి ఆ లోపుగా ఈ ప్రక్రియను పూర్తి చేయగలమని అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి వరకు ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం. దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన కంప్లీట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 96.9% కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత 3.1% మాత్రమే సర్వేలో భాగస్వాములు కాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కల్వకుంట్ల కవిత గారు తప్ప కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కులగణన వివరాలు నమోదు చేసుకోలేదు. భారతీయ జనతా పార్టీ సంబంధించి డీకే అన్న గారు నమోదు చేసుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తాం. ఎందుకంటే గుజరాత్ లోకల్ బాడీలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10% మాత్రం ఇచ్చారు. తర్వాత 20% బీసీ రిజర్వేషన్ పెంచిన పరిస్థితి మనం చూసినాం. బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే భారతీయ జనతా పార్టీ బీసీల పేరు మీద ఓట్లు వేయించుకునే ప్రయత్నమే తప్ప బీసీలో మోసం చేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా కులగణన చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు సెప్టెంబర్ చివరి వరకు నిర్వహించాలని చెప్పేసి
కోర్టుల డెడ్ లైన్ పెట్టడంతో దానికి రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి మాట ఇచ్చినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టబోతా ఉంది. ఈ 10 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా రిజర్వేషన్ అంశము కొలికి వస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీస్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, అదే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉంది. ఈ ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయకుండా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 9th షెడ్యూల్ పెట్టి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణ నాయకత్వం ఒక విధంగా, కేంద్రంలో ఉన్న నాయకత్వం ఒక విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళున్న గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలు ఉన్నారు బీసీలలో, అదే కాకుండా మొన్న తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింస్ ఉన్నారు, కర్ణాటకలో ముస్లింస్ ఉన్నారు, మహారాష్ట్రలో ముస్లింస్ రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వాళ్ళు ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేయకుండా ముస్లిం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభాను బీసీలో చూపించారు. కాబట్టి మేము ఒప్పుకోని చెప్పే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3,54,77,554 మంది ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జనాభా నిర్ధారిస్తూ అందులో 1,12,15,131 కుటుంబాలు ఉన్నట్టుగా, ఎస్సీలకు సంబంధించి 17%, ఎస్టీలకు సంబంధించి 10%, బీసీలకు సంబంధించి అదేవిధంగా 56% ఉన్నట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది. ఓసీలకు సంబంధించి 15%, ఇందులో అదేవిధంగా ముస్లింలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీసీలో ముస్లింలకు సంబంధించినటువంటి కేటగిరీ వారిగా తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ప్రకటిస్తే మాత్రం దాన్ని తప్పుపడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతూనే కోర్టుకి ఇచ్చినటువంటి ఏదైతే అఫిడవిట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటలు నింపుకునే ప్రయత్నంలో భాగంగా ఏ అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నారు. గవర్నర్ గారు ఆమోదం లభించిన తర్వాత ఖచ్చితంగా 50% నిబంధన అనేది తొలగిపోతుంది. కాబట్టి తొలగిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచి జీవో ద్వారా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు సహకరించినాయి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా సహకరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దాని విషయంలో ఈ రోజు ఆల్రెడీ గవర్నర్ గారు కూడా అఖిలపక్ష కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాటలు ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఓకే, చిరంజీవులు గారు, ఈ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఈ బీసీ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేశారు. అంటే వీటి ఆమోదానికి రాజకీయంగా రాష్ట్రం ముందున్న మార్గాలు ఏంటండి? నేను ఇంతకుముందు కూడా మీకు ఇదే డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే జయలలిత గారు తమిళనాడులో ఏ పద్ధతి అయితే అవలంబించారో అదే పద్ధతి వీరు అవలంబించాలని చెప్పి మేము మొదటి నుంచి కూడా కోరుతున్నాం. అక్కడ వెళ్ళి ధర్నా చేయడం కాదు, జంతర్ మంతర్ దగ్గర ఇష్యూ డిసైడ్ కాదు, ఇష్యూ పార్లమెంట్ లో డిసైడ్ అయింది. సో మేము కోరింది ఏంటంటే మీరు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించండి, అన్ని పొలిటికల్ పార్టీస్ పిలవండి. ఇవాళ సిపిఎం ఇక్కడ ఉంది, సిపిఎం శాసనసభలో లేకపోవచ్చు కానీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు. సో మిగతా పార్టీలు కూడా వస్తాయి, బిఎస్పీ కావచ్చు అట్లా. అందుకనే మీరు అఖిలపక్ష సమావేశం పెట్టి బీజేపీకి ఉన్న డౌట్ ముస్లింలను చేర్చినారు అన్నారు. సో ముస్లింలను వీళ్ళు కొత్తగా చేర్చింది ఏముంది? 1971లోనే 6 ముస్లిం కులాలు, బీసీఏలో 2, బీసీబీలో 4 కులాలు ఉన్నాయి. అనంతరం అదేవిధంగా 2007లో అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ గారు 14 కులాలను బీసీఈలో చేర్చి 4% రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు 2010లో కొట్టేసింది. అది సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు స్టేటస్ కో కంటిన్యూ చేస్తుంది. అంతే తప్ప హైకోర్టు జడ్జిమెంట్ ను కొట్టేలే. వీళ్ళకు 4% టెంపరీగా ఫైనల్ డిసిషన్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయమన్నది. ఒకవేళ బీజేపీకి ఏమన్నా దీనిపైన అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో మీరు అఫిడవిట్ వేసి ఆ ఇష్యూను తాడోపేడో తేల్చండి. మేబీ ముస్లింలను కలుపుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వని మేము కోరలేదు. మీరు వాళ్ళ పేరు చెప్పి మాకు ఎందుకు మోకాలు అడ్డం పెడతారు? ఒకటి. రెండోది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా వాళ్ళ డిఎన్ఏలోనే యాంటీ ఓబీసీ. మీరు చూస్తే 1990లో ఎప్పుడైతే మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాలని విపి సింగ్ గారు నిర్ణయం తీసుకుంటే ఇమ్మీడియట్ గా
వీళ్ళు వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు ఉపసంహరించుకొని గవర్నమెంట్ను పడగొట్టింది. ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కమండల్ యాత్ర చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ పీపుల్కి ఆర్థికంగా వెనుకబడ్డ పేదల కొరకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే 6 మేఘాల మీద రిజర్వేషన్ తీసుకొని వచ్చేస్తారు. కాబట్టి కేంద్రాన్ని మేము కోరుతున్నాం ఏంటంటే, మీకు బీసీల ఓట్లు అవసరం లేదా, మీరు మా బీసీలకు ఇష్యూ పట్టించుకోరా? ఎవడు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేసిన మహానుభావులు బీసీలు పోరాటం చేస్తే కూడా ఎందుకు మీరు వినడం లేదు? అంటే మీకు బీసీలు అంటే మీకు ఓట్లు వేసే మనుషులు కాదా? ఇవాళ బీసీలు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరు మనకు న్యాయం చేస్తుంది, ఎవరు అన్యాయం చేస్తుంది. అన్యాయం చేసేటువంటి పార్టీలు నిలదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఏంటంటే బీసీల మీద చిత్తశుద్ధి కానీ ప్రేమ కానీ లేవు. కడుపులో కత్తులు పెట్టుకుని మీద నవ్వుతున్నారు. సో మేమేమంటున్నాం అంటే, బీజేపీ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని బీసీలకు ఈ 42% బిల్లు పంపింది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. నేను ఇంతకు ముందు కూడా 10 రాష్ట్రాలు కొట్టేసిందని చెప్పాను. ఎందుకంటే అవి ఏది కూడా నైన్ స్టేట్ మోడల్ లేదు, ఓన్లీ తమిళనాడు చేసింది. తెలంగాణ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని మీరు సక్సెస్ఫుల్ గా చేయండి. మీరు బీసీల పట్ల ప్రేమ ఉందని చెప్తున్నారు, ఆ ప్రేమ నిరూపించుకోమని చెప్పి చెప్తున్నారు. సంగని గారు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ఒకవేళ ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పార్టీలో కోటా ఇవ్వాలన్న వాదన కూడా కాంగ్రెస్ పెడుతోంది. అది సాధ్యమేనంటారా? ఇప్పుడు వాస్తవంగా న్యాయపరమైన చిక్కులు ఎదురైతే కూడా ఎందుకంటే దాన్ని ఫేస్ చేసే పద్ధతిలో మనకు కాంగ్రెస్ ఉన్న మరి కరెక్టివ్ డాక్యుమెంట్ తోటి కరెక్టివ్ మనకు ఉన్నటువంటి డేటా తోటి మరి కోర్టుకు సబ్మిట్ చేసే పరిస్థితి కూడా రావాలి. ఎందుకంటే గతంలో 2018-20లో కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల విషయంలో కొంత ఇదే గందరగోళమైనటువంటి పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అక్కడ కేసు ఒక స్టేజ్లో కొట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దానికి కొట్టేయడానికి కారణం ఏంటంటే, డెడికేటెడ్ కమిషన్ మీరు ఏర్పాటు చేసుకున్నందుకు, డెడికేటెడ్ కమిషన్ సూచించినందుకు కొట్టేస్తున్నాం అనేది ఒక చిన్న ఒక లింక్ పెట్టి కొట్టేసినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ సరే ఆర్ కృష్ణయ్య గారు మంచికో చెడుకో కేసు కులగణన చేసే దాంట్లో బేసిక్ కమిషన్కి అప్పచెప్తే ఇక్కడ కోర్టుకు పోవడము, డెడికేటెడ్ కమిషన్ రాత్రి 24 అవర్స్లో మరి కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించి డెడికేటెడ్ కమిషన్ వేయడము, ఇవన్నీ మనకు కొంత అనుకూలమైనటువంటి అంశాలు. ఈ అనుకూలమైనటువంటి అంశాలలో డెఫినెట్గా మనము కొంత సక్సెస్ కావడానికి మనకు బలమైనటువంటి ఆధారాలు. ఇక్కడ ఏంటి అని అంటే, నేను బీసీ బిడ్డను అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి మరి తన అనుచర గణంతో ఇక్కడ బీసీలకు అన్యాయం జరగద్దు. ఇప్పుడు ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. బీసీలకు ఏదో ఒకటి చేయాలి, మనం ఒక కామారెడ్డి డిక్లరేషన్లో మనం ప్రామిస్ చేసినాం అనే దాని మీద చేసారు. కానీ ఇక్కడ సరే విద్యా ఉద్యోగాలు పక్కన పెడితే కనీసము ఈ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్స్ అన్న ఎలాంటి పేచి లేకుండా కొంత సహకరించి వారి చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇవాళ డెడికేటెడ్ కమిషనే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈరోజు ఓబీసీల రిజర్వేషన్ అమలుకు డెడికేటెడ్ కమిషను మనకు ఒక సంజీవినిలాగా ఉపయోగపడుతుంది అనేది మనకు న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉంటుంది అనేది మనకు చెప్తున్నటువంటి చరిత్ర. ఓవరాల్గా ఈ బీసీ రిజర్వేషన్ చుట్టూ ఏర్పడిన ఈ రాజకీయ సమీకరణాలు కానివ్వండి, న్యాయపరమైన సవాళ్లు కానివ్వండి, ఓవరాల్గా ఇవన్నీ కలిపి చూస్తే అసలు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో ఈ బీసీ కార్డు ఎంత ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీసీలు వాస్తవంగా ఐక్యంగా లేక బీసీ ప్రభావం చూపెట్టడం లేదు. కానీ ఈ ఇష్యూ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కలిసి ప్రయాణం చేసిర్రో, తెలంగాణ కళల సాకారం ఎట్లా చేసుకున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని, ఇలా బీసీల రిజర్వేషన్ సాకారం చేసుకోవడానికి బీసీలు ఇప్పటికే కొంత ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నము జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ ఇక్కడ జరగకూడని ఏదైనా జరిగితే పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్స్ ఎవరికి కావాలండి? పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్స్ తోటి ఏమరుగుతుంది? మనకి వచ్చేది ఏమైనా ఉంటుందా? ఇవాళ బీసీ మూవ్మెంట్ సీరియస్గా నడుస్తూ ఉన్నది. రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ చేసిరు అంటే నీ అనేది అంటే గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నది బీజేపీ.
ఉన్న బండి సంజయ్ తీసేసిండ్రు. ఇవన్నీ ఏంటి రాజకీయాలకు చెప్పుకోవడానికి పనిచేస్తుంది, కానీ వారి చిత్తశుద్ధిని మనకు చూపెట్టి ఇలా బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కావచ్చు, బీసీల పట్ల ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధిని కనబరిచే అటువంటి పరిస్థితి అవపడితే తప్ప వాళ్ళని నమ్మరు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం వేదికగానే మనకు జరిగినటువంటి అన్యాయం ఏదైనా జరిగితే, ఏది ఇప్పుడు ఒకటే ఎన్నిక న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా నోటిఫికేషను త్వరితగతిన ఒకవేళ ఇప్పుడు ఇది మనకి ఎట్లా, నాకైతే రాజ్భవన్ వేదికను నీకు సెంట్రల్లో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఓ జీవో వచ్చిన వెంటనే నోటిఫికేషను ఇష్యూ చేసి ఎంబడే కేవేట్ వేసుకొని కొంత మనము ఏదైనా ఉంటే తదుపరి చూసే వరకు అది 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మనకు నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు కోట్ల చుట్టూ కేసులు ఉండగా వాళ్ళు పీరియడ్ కాలేదు. ఇప్పుడు రకరకాల ఇష్యూస్. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ గెలిచేటువంటి పరిస్థితి రావాలంటే కేవేట్ వేసుకొని కొంత దాన్ని, కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇది గుర్రం, ఇది మైదానం అనే పరిస్థితి కాకుండా ఇక్కడ ఇందాక తీసుకొచ్చింది 3 వాస్తవంగా కాంగ్రెస్ చేసింది మామూలు ముచ్చట కాదు. 3 ప్రతిపాదనలు కూడా చాలా టెరిఫిక్ ప్రతిపాదనలు. 9వ షెడ్యూల్ చేర్చే విషయంలో కావచ్చు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసే విషయంలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన జీవో తెచ్చుకోవడానికి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని లిమిట్ని ఎత్తివేసే విషయంలో తీసుకున్నటువంటి దాన్ని వారు అదే చిత్తశుద్ధితోటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఫైట్ చేయాల్సిన. థ్యాంక్ యూ. చరణ్ గారు, మరి ఈ బీసీ కోట అమలు విషయాన్ని కాంగ్రెస్ అయితే మాత్రం రాజకీయ ఎజెండాలో బలంగానే తీసుకెళ్తుంది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్పై గురిపెట్టారా, లేదంటే దీర్ఘకాలిక మార్పే మీ ఎజెండానా? మేడం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, దీర్ఘకాలికంగా బీసీలకు జరిగినటువంటి అన్యాయం జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు గ్రహించి ఏకంగా దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి అంతా కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు 2004 నుంచి 14 వరకు అధికారం ఉన్నప్పుడు మేము చేసే అవకాశం ఉండే, కాకపోతే నేను గ్రహించలేకపోయినా బీసీ సమాజం అంతా కూడా నన్ను క్షమించాలని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పటి వరకు దేశంలో ఏ నాయకుడు కూడా ఏ సమాజానికి కావచ్చు, ఏ వర్గాలకు ఏదైతే అన్యాయం చేసినా అన్యాయాన్ని ఒప్పుకున్న పరిస్థితి మనం చూడలేదు. కానీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా, వారు లోక్సభ పక్ష నేత, అదే కాకుండా ఈ రోజు బీసీ అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు మాట్లాడడం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కులగన్న చేయడం, అదే కాకుండా జంతర్ మంతర్ ధర్నా చేయడం, జనగణలో కులగన్న పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేయడంతో దేశవ్యాప్తం కులగన్న చేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవడం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధానమంత్రి చెప్తూ దేశంలో ఓబీసీ ఎంపీలు 90 మంది ఉన్నారు, 28 మంది కేంద్రంలో ఉన్నారని చెప్తూ బీసీలకు 50 లక్షల బడ్జెట్ కేటాయిస్తూ బీసీలకు 2% కూడా నిధులు ఇవ్వకుండా బీసీలను జాతీయ స్థాయిలో మోసం చేస్తూ ఓట్లు మాత్రం వేయించుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. కాబట్టి జనగణలో కులగన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ కులగన్న జరిగిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ లో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అదే అసెంబ్లీలో కావచ్చు, బీసీలకు సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొచ్చే అంశం కూడా భారతీయ జనతా పార్టీ చర్చిస్తుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అదేవిధంగా చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినందుకు రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినందుకు మాత్రమే జాతీయ స్థాయి అంశం బీసీ అంశం అయింది. కాబట్టి బీసీలను రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే ప్రయత్నంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప దీన్ని రాజకీయ కోణంలో చూడలేదు. ఎందుకంటే బీసీలో జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మద్దతు ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు కూడా సుముఖంగా చూస్తా ఉన్నాయి. దానిలో భాగంగా తెలంగాణ ఈ రోజు దేశానికి రోల్ మోడల్ గా అయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణను 2 సార్లు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం 97% కుటుంబాలకు సంబంధించిన లెక్కలు కూడా తేలినాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు, ట్రాన్స్జెండర్లు కూడా లెక్క కూడా తెలంగాణ రాష్ట్రం తేలింది. కాబట్టి 88 కోట్ల డేటా తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒకనాడు 50% ఉన్న నిబంధన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడంతో అది 60% నిబంధన అయింది. కాబట్టి కోర్టులో ఉన్న వివాదాలను ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్లు నియమించుకునే ప్రయత్నాలు కావచ్చు, అఫిడవిట్ ఆల్రెడీ దాఖలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా కావచ్చు,
రాజకీయ పరంగా కావచ్చు, కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూడా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాటలు చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తాం. రైట్. చిరంజీవి గారు, స్థానిక సంస్థల కోటాతో పాటు ఇటు అసెంబ్లీ పార్లమెంటు స్థాయిలోనూ బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ వస్తోంది. మీరు చెప్తున్నారు న్యాయపరమైన చిక్కులున్నాయి, 9th షెడ్యూల్లో పెట్టాలి, ఆల్ కమిటీస్ మీటింగ్ పెట్టాలి అని. ఆ విధంగా ఎలాంటి ప్రయత్నాలు జరగాలంటారు? ఇప్పుడు మీరు చట్టసభలలో రిజర్వేషన్ గురించి మాట్లాడితే మళ్ళీ దానికి సెపరేట్ గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి సార్. బ్రీఫ్ గా చెప్తాను. ఇప్పుడు చట్టసభల్లో రిజర్వేషన్ మనకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీలకు ఆల్రెడీ మనకు ఆర్టికల్ 330, 332 కింద వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించింది. అది ఇనిషియల్ గా 10 years అన్నారు, బట్ ఎవ్రీ 10 years పెంచుతూ ఉన్నారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి కూడా మనకు అట్లాంటి రిజర్వేషన్ రావాలనుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అది వేరే ఇష్యూ. మనకి ఇప్పుడు లోకల్ బాడీస్ కు సంబంధించి మనకు ఆర్టికల్ 243D6 T6 ఉంది. దాంట్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అన్నారు. కానీ SC/STల లాగా 243D1 కానీ T1 కానీ దాంట్లో వాళ్ళు ఏమంటే జనాభా దామాషా ప్రకారం ఇవ్వన్నారు. ఇక్కడ ఆ పదం వాడలేరు కాబట్టి కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి 2010లో కృష్ణమూర్తి కేసులో వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ సుప్రీంకోర్టు ఏమని ట్రిపుల్ టెస్ట్ అని పెట్టిండ్రు. ఆ ట్రిపుల్ టెస్ట్ లో మొట్టమొదటి ఏంటంటే ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి బీసీలు పొలిటికల్ గా వెనుకబడ్డట్టు నిరూపించాలి. అది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఈ డెడికేటెడ్ కమిషన్ ఎంత శాతం రిజర్వేషన్ అనేది రికమెండ్ చేయాలి. మూడో అంశం ఏంటంటే రికమెండ్ చేసే దాంట్లో 50% సీలింగ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్టీలకు పోను, మిగతాది బీసీలకు ఇవ్వమన్నారు. ఇది ఇంతకుముందు మనం మాట్లాడేది డెడికేషన్ కమిషన్ లో పెట్టారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి వీల్లేదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారిని అపాయింట్ చేసినటువంటి జీవోను కూడా చూస్తే అందులో కూడా ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే 50% దాటి మీరు రిజర్వేషన్ రికమెండ్ చేయడానికి వీల్లేదని ఇచ్చారు. 50% లో కూడా ఇవ్వన్నారు. సో అందుకనే ఇవాళ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. దీనికి ఒక మార్గం ఏంటంటే మనం 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం, అందుకు రాజ్యాంగ సవరణ చేసుకోవడం. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినా ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణ చేసి ఆ 50% సీలింగ్ అనేటువంటి దాన్ని మేము రిమూవ్ చేస్తామన్నారు. సో ఒకవేళ బీసీలకు ఇది రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రైట్. చరణ్ గారు, చిరంజీవులు గారు, సంగని మల్లేశ్వర్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.